రితు చౌదరి అనేటువంటి అమ్మాయి ఫోటో వేసి ఆ పక్కన భారతిరెడ్డి గారి ఫోటో వేసి ఇది భారతిరెడ్డి గారు కనుసన్నల్లో జరిగింది అని డైరెక్ట్ గా చెప్పకపోయినా భారతిరెడ్డి గారి బినామీ ఎవరో చెమకుర్తి శ్రీకాంత్ అంట అతని పేరు మీద పెట్టారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఇంటి మీద ఏసీబీ రైడ్ చేయించి ఆ తర్వాత ఆయన భయపడ్డాడు. ఏసీబీ రైడ్ చేయగానే ఎవరో శ్రీకాంత్ అనే వ్యక్తి వెళ్ళి ఇదిగోండి నీ మీద ఏసీబీ రైడ్ జరిగింది కదా, నేను కాపాడుతాను, నిన్ను ఏసీబీ రైడ్స్ నుంచి నేను కాపాడుతాను, కాబట్టి నువ్వు మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయని అతను బెదిరించారు, కాబట్టి అతను ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేశాడు అనేది యాక్చువల్గా వస్తున్నటువంటి ఎలిగేషన్. డేట్ చూశాను, డేట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే జరిగిందో రితు చౌదరి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది జరిగింది 2022లో జరిగింది. వాళ్ళే టెలివిజన్లో చూపిస్తున్నారు దాన్ని. బట్ ధర్మసింగ్ గారి మీద ఏసీబీ రైడ్ చేసింది 2023 నవంబర్లో. అప్పటికే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారని మీరు చెప్తున్నారు. ఇండైరెక్ట్గా భారతిరెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఏసీబీ ఆయన చేతిలో ఉంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన మీదకి ఎందుకు పంపిస్తారు ఏసీబీని? ఎక్కడో తేడా కొడుతుంది, డేట్లు తేడా కొడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వస్తే కబడ్దార్, తోలు తీస్తా, తొక్క తీస్తా, ఆడపిల్లలంటే నేను నన్ను 1995 ముఖ్యమంత్రిని చూస్తారు, లేడీస్ మీద మీరు పోస్టులు పెడితే అని రోజు లెక్చర్లు ఎలాగ చేస్తున్నాం కదా. ఎందుకు మా భారతిరెడ్డి గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు అక్కడ? మా పార్టీ అధ్యక్షుడు భార్య ఫోటో మీరు అక్కడ పెడితే తమ్మునేళ్ళలో పెడితే అబ్యూజివ్ పోస్ట్ కాదా మహిళల మీద? శ్రీకాంత్ భారతిరెడ్డి గారు బినామీ అన్నారు. అసలు బినామీ అనేది అన్అఫీషియల్ వర్డ్, అది నువ్వు దాన్ని పెట్టకూడదు. నా పేరు రాకుండా ఉండాలని చెప్పి నేను ఎవరో పేరు మీద లీగల్గా చేశాను అనుకోండి, అది లీగలు, ఇది ఇల్లీగలు. నేను వెనకున్నానా లేదా అనే దానికి ఆధారాలు ఉండవు. బినామీ అంటేనే ఆధారాలు లేని రిప్రజెంటేటివ్ అని అర్థం. నువ్వు దాన్ని అఫీషియల్గా టీవీలో బినామీ అని ఎలా చెప్తావు? ఎలా చెప్తారండి? అఫీషియల్గా ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఉంటే దాన్ని బినామీ అంటారు. దాన్ని బినామీ అనే పదాన్ని మీరు డైరెక్ట్గా అఫీషియల్గా టీవీ ఛానల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. సస్పెక్టివ్ పర్సన్ బిహైండ్ అంటే బినామీ. ఓకే, ఎవరో వ్యక్తికి వెనక ఎవరో ఉన్నారు అనేది దానికి ఆధారాలు ఉండవు. అన్అఫీషియల్గా ఉంటే ఉండొచ్చా వెనక, అన్అఫీషియల్గా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చేమో. బట్ అఫీషియల్గా ఏ పర్సన్ అయితే రిజిస్ట్రేషన్ ఉందో, ఏ పర్సన్ అయితే డీల్ చేస్తున్నారో అతను అఫీషియల్ పర్సన్. దాని వెనక ఉన్నారన్న అనుమానమే బినామీ అనేది. దాన్ని మీరు డైరెక్ట్గా టెలివిజన్ ఛానల్లో భారతిరెడ్డి గారి బినామీ శ్రీకాంత్ అని మీరు పెట్టడం అనేది టెక్నికల్గా రాంగ్. అది పేరు చెప్పడం టెక్నికల్గా రాంగ్. ఆమె ఇమేజ్ని మీరు దెబ్బతీసినట్టే.